ఈరోజు లంచ్లోకి సాంబార్ విత్ పొటాటో ఫ్రై చేస్తున్నా. పప్పు బిగ్ బాస్కెట్లో ఆర్డర్ చేస్తాను. సాంబార్ కాబట్టి ఒక హాఫ్ కప్ తీసుకుంటే సరిపోతుంది, ఇద్దరికే కాబట్టి హాఫ్ కప్ పప్పు తీసుకున్నా. ఇవి ఇప్పుడు వాష్ చేసుకొని ఒక 3 విజిల్స్ పెట్టుకుంటా పప్పు ఉడకడానికి. పప్పు ఉడికేలోపు నేను క్యారెట్, 2 టమాటోస్, చిల్లీస్ ఇవన్నీ చాప్ చేసి పెట్టుకుంటా. ఇవి నేను ఇంతకుముందు బిగ్ బాస్కెట్లో తీసుకున్నా. ఇంకా చింతపండు కూడా నానేసి పెట్టుకుంటా. నేనైతే ఇప్పుడు టమాటో అండ్ క్యారెట్, చిల్లీ, ఆనియన్ కట్ చేసి పెట్టేసుకున్నా అండ్ చింతపండు కూడా వేసుకున్నా. ఇక్కడ పప్పు విజిల్స్ వస్తున్నాయి. అది వచ్చేలోపు ఇంకొక ప్యాన్ పెట్టి అందులో ఈ వెజిటబుల్స్ అన్నీ ఫ్రై చేసి, ఇప్పుడైతే ఒక ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ వేసాను. చాప్ చేసిన క్యారెట్, ఆనియన్, గ్రీన్ చిల్లీ ఇవన్నీ ఫ్రై చేసుకున్నా. వన్ గ్లాస్ రైస్కి 2 గ్లాసెస్ వాటర్ పోసి రైస్ పెట్టుకున్నాం. ఒక 2 విజిల్స్ వస్తే సరిపోతుంది. రైస్, సాంబార్. పొటాటో ఫ్రై కోసం ఈ పొటాటో పీల్ చేసి సాల్ట్ వాటర్లో నానేసి ఫ్రై చేసుకుంటా. ఇవి నేను కిసాన్ కనెక్ట్లో తీసుకున్నా, యాప్లో ఆర్డర్ చేశాను. ఇప్పుడైతే ఇందులో పప్పు వేసుకుంటున్నా. పప్పు ఆల్రెడీ బాయిల్ అయిపోయింది. పప్పు వేసుకొని కలిపి ఈ చింతపండుని ఇలా స్క్వీజ్ చేసి ఇలా యాడ్ చేసుకుంటున్నాను. సాంబార్ అయిపోయింది, ఫ్రై అయిపోయింది, వేడివేడిగా రైస్ కూడా రెడీ అయిపోయింది. లంచ్ రెడీ అయ్యేలోపు వాషింగ్ మిషన్ కూడా అయిపోతుంది. సో ఇప్పుడు ఫ్రెష్ అయిపోయి లంచ్ తినేసి బట్టలు అయితే ఆరేయాలి.